పందులు మోరిలల్ల తిరుగుడు చాలా వరకు బంద్ అయిందోల్లా. ఈ నడుమ పందులు ఫామ్లనే పెడుతున్నారు. వాటిల్నే తింటున్నాయి, ఆన్నే ఉంటున్నాయి. పందులను ఊర్ల మీద ఇడ్చిన మోరీలకి ఏం పోతామన్నట్టే పందుల ఫామ్లకు అలవాటు పడ్డాయి. మోరీలను చూసి అవి కూడా శీదరించుకుంటున్నాయి. అసంటిది గీడొక సోషల్ మీడియా సుక్క పందులకు పోటీ ఇస్తున్నాడు. చూడుండ్రి ఏ రేంజ్ లో కాంపిటీషన్ ఉన్నదో. तो मेरे दोस्त बाहर में आया था कैफे में, ये है नाला कैफे। तो मेरे दोस्तों नाला कैफे और ये छोले कुलचे खाऊंगा नाले वाले। ओ थोड़ी काली चटनी ले लो, काली चटनी ले लो थोड़ी। షీషీ శండాలం పాడుగాను తప్పిపోయి మోరిల పడితేనే పానమంతా ఎట్లనో అయితది. అసొంటిది ఈయన ఏకంగా గంగా నదిలో పుణ్యస్నానం చేసినట్టు మురుగునీళ్ళల్లా జలకాలాడుతున్నాడు కదా. ఈయనే పందులకు పోటీ ఇస్తున్నాడని చెప్పుకున్నాం గాని కాదల్లా, అభిసుతం షీషీ అని షీదరించుకునే పని చేస్తున్నాడు కదా. ఇంకా స్నానం చాలదన్నట్టు పూరీలను ఎట్లా దేవుక తింటున్నాడో చూడుండ్రోల్లా. తినే కాడ మోరి వాసన వస్తేనే కిలోమీటర్ దూరం జరుగుతాం. అసొంటిది ఈయన పూరీలను మోరీలనే ముంచుకొని తింటున్నాడు. కెమెరామాను కాలి చట్నీ అద్దుకోవా అంటే మురుగునీళ్ళల్లా పూరిని అద్దుకొని టేస్ట్ కమ్మగుంది, అమ్మ చేతి వంట లెక్క సమ్మగుందని చెప్తున్నాడు. ఈయన పేరు పుతినట. సోషల్ మీడియా సుక్క గదేనోడ్లా రీల్స్ స్టార్ అట. ఇప్పటికిర్చింది ఇది ఒక్కటే గాని అకౌంట్ల రీల్స్ ను బగ్గనే దాచిండట. ఇదే అంటే ఇంతకు అటీతున్న వీడియోలు షాన్నే ఉన్నాయట. అవిటిని చూస్తే శీదరించుకున్నడే కాదు, యాక్ తూ అని తుపుక్కున ఉంచేటట్టు ఉంటాయి ఈయన రీల్స్. సోషల్ మీడియాలో వైరల్ అయ్యేటందుకు ఈసొంటి ముంగటేసుకున్నాడట. కానీ భయమైన హారర్ సినిమా చూసినట్టు మనోళ్ళు తూ అనుకుంటేనే ఈయనను సోషల్ మీడియాలో తోపు చేసిండ్రు. ఈ తోపుతాన వ్యాపారాలు ప్రమోషన్లు చేపించుకునేటందుకు సుతం బగ్గనే ముంగట పడుతున్నారటనోళ్ళా. ఈయన రీల్స్ పందులకు చూపెడితే సిగ్గుతోటి ఎంత చచ్చిపోతాయో మరి. వైరల్ వీడియోలను చూసి ఫ్యాన్స్ పునీత్ ను మోర్ స్టార్ అని ముద్దుగా పిలుచుకుంటున్నారట. మొత్తానికి కొందరు ఇట్లా ఫేమస్ అయ్యేటందుకు ఏ తొవ్వని సుతం విడిచిపెడతలేరోలా.